మంచి హుషారులో ఉన్నాడు. నన్ను చూస్తే మామూలుగా వచ్చేది సార్. హెల్మెట్ వేసుకుంటే చాలు సార్, బాగా నవ్వుతాడు. మెయిన్ వచ్చి తుంగ, వరిలో వచ్చి తుంగ వస్తుంది. దాని నివారణ కోసము ఫస్ట్ అది నేను చూశాను అనమాట. సరే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత సరే ఒకవేళ మనం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనం చూస్తామని అనేసి నేను అది యూజ్ చేశాను. దాంతోపాటు మళ్ళీ గ్రోత్ ఫీట్ అని ఇచ్చారనమాట. అది 30 days తర్వాత ఇవ్వాలనేసి సో అది కూడా వాడాను. దాంతోపాటు మళ్ళీ వచ్చి నిమ్జాప్, అది వచ్చి మామూలుగా మామిడి చెట్లు కానీ ఏదైనా చెట్లకు కానీ మామూలుగా ఫ్రూట్స్ క్రాప్స్ కానీ ఏదైనా చూసుకోవచ్చు అనేసి అది కూడా యూజ్ చేశాను అనమాట. కలుపు సంగతి ఏంటి? కలుపు ఎలాగో? కలుపు అయితే ఏం రాలేదు సార్, నాకు ఏం రాలేదు సార్. మళ్ళీ ఆ తర్వాత పురుగు మందు ఏం కానీ కొట్టలేదు సార్, ఏం కొట్టలేదు సార్. ఇదే సరిపోయింది సార్. అది చెప్ అది వేసాను సార్. అది వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మడి నాటించాను సార్. మళ్ళీ 30 days తర్వాత మామూలుగా గ్రోత్ ఫిట్ వాడింది సార్. మళ్ళీ ఇదేమరంటే సార్, ఇప్పుడు అది నేను వాడిన తర్వాత ఇప్పుడు మామూలు చెరువులో కోళ్ళు వస్తాయి కదా, అవి దీంట్లో వచ్చి ఉన్నాయి సార్. స్మెల్ కూడా బాగానే ఉంటుంది. అసలు బాగా గ్రీనిష్ కూడా, ఎంత బాగా గ్రీనిష్ వచ్చిందంటే అలా గ్రీనిష్ వచ్చింది. మన పొలంలో, వరి పొలంలో ఏమైనా ఎలుకలు వచ్చినాయా? రాలేదు సార్, రాలేదు. ఈ పక్కలో వచ్చి బీరకాయ వేసినాను సార్. బీరకాయ వచ్చి నేను మామూలుగా మందు వచ్చి నెబ్జాప్ ఇది ఉంది కదా, ఏర్లకి ఏమన్నా పురుగు కుడుతుంది అనేసి అది మొత్తం 1 లీటర్కి 200 liters డ్రమ్లో కలిపేసి చేశాను సార్. ఈ పక్కలు మాత్రం బాగా కాయ వచ్చి 1 పొడుగు వచ్చింది సార్. అది అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం అనిల్ కుమార్, ఈయన ఐటీలో బెంగళూరులో చేస్తా, వీకెండ్స్ వచ్చి ఆయనకి అగ్రికల్చర్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ మామిడి, వరి, కాకర వేశారు. అన్నిటికీ మన ప్రోడక్ట్సే వాడారు. మీరు అనుభవాలు అన్నీ కూడా చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు అనిల్ కుమారు. ఇది నేను వచ్చి చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం శేషాపురం గ్రామంలో ఉంటున్నాం మేము. నేను వచ్చి బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్నాను నేను. సో నాకు చాలా రోజులుగా నుంచి అగ్రికల్చర్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి. నాకైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదండి అగ్రికల్చర్లో. ఇంతకుముందు అయితే మా ఫాదర్ వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు నేను పోయేసి వాళ్ళతో పాటు అగ్రికల్చర్ చేసాను కాబట్టి కొద్దిగా ఐడియా ఉంది నాకు ఎలా చేసుకోవాలి ఏమనేసి. సో అట్లనేసి నేను ఇంకా లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా వచ్చి నేను 3 years బ్యాకే నేను అంతా రివ్యూ చేస్తున్నాను, ఇది మామూలుగా ఆర్గానిక్ అనేసి. గ్రామ్ బజార్ వచ్చి నాకు 3 years బ్యాక్ నాకు తెలుసు. నాకు మా దగ్గరలోనే కాళహస్తి ఉంది. సార్ వాళ్ళు కూడా అప్పుడు ఇది తుంగకి నివారణ కోసం అప్పుడు చూసాను అనమాట. సో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నది ఒక డీటెయిల్స్ ఫైల్ లాగా. సో ఎప్పుడైనా మళ్ళీ కల్టివేషన్ చేస్తే అప్పుడు మనం యూజ్ చేసుకుందాం అనేసి. నెక్స్ట్ నేను ఇప్పుడు ల్యాండ్ అయితే తీసుకున్నాను, వెంబడే నేను సార్ని అప్రోచ్ అయ్యాను. సో కావాలని నాకు అనేసి నాకు సార్ పంపించారు. సో మళ్ళీ యూజ్ చేశాను నేను. అది మెయిన్ వచ్చి తుంగ, వరిలో వచ్చి తుంగ వస్తుంది. దాని నివారణ కోసము ఫస్ట్ అది నేను చూశాను అనమాట. సరే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత సరే ఒకవేళ మనం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనం చూస్తామని అనేసి నేను అది యూజ్ చేశాను. దాంతోపాటు మళ్ళీ గ్రోత్ ఫీట్ అని ఇచ్చారనమాట. అది 30 days తర్వాత ఇవ్వాలనేసి సో అది కూడా వాడాను. దాంతోపాటు మళ్ళీ వచ్చి నిమ్జాప్, అది వచ్చి మామూలుగా మామిడి చెట్లు కానీ ఏదైనా చెట్లకు కానీ మామూలుగా ఫ్రూట్స్ క్రాప్స్ కానీ ఏదైనా చూసుకోవచ్చు అనేసి అది కూడా యూజ్ చేస్తాను అనమాట. సో లాస్ట్ టైం నాకు కుదరలేదు ఫస్ట్ క్రాప్లో. మళ్ళీ సెకండ్ క్రాప్లో నేను ఓన్గా ఇది కృష్ణా రైస్, బ్లాక్ రైస్ అనేసి దాన్ని యూజ్ చేశాను అనమాట. యూజ్ చేసి నేను ఓన్గా చేశాను, వేరే వాళ్ళపైన డిపెండెంట్ కాలేదు. సో ఇది ఏదైతే మనకి ఇచ్చినారో ఒక క్యాటలాగ్లో ఇచ్చినారో కలుపు నివారణ వచ్చి 10 days ముందుగానే వేసాను నేను. మళ్ళీ ఆ తర్వాత వచ్చి మడి నాటిన తర్వాత 30 days తర్వాత మళ్ళీ గ్రోత్ ఫిట్ చేస్తాను సార్. మళ్ళీ నెక్స్ట్ 30 daysకి మళ్ళీ నాకు యాక్చువల్లీ ఏమంటే 10 days ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ నేను ఒకసారిగా కన్సల్ట్ అవుతే మన గ్రామ్ బజార్లోనే సపోర్ట్ టీమ్ అడిగితే ఇది పర్వాలేదు సార్ మీరు యూజ్ చేయొచ్చు, ఇది అయితే సరిపోతుంది అనేసి. సో దాని వరకు నేను ఇంకా ప్రొసీడ్ అయ్యాను సార్. అది గట్టి నేను కాకరకు కూడా ఇదే ఇచ్చాను సార్, నెమ్జాట్ ఇచ్చాను ఫస్ట్. యాక్చువల్లీ ఫస్ట్ క్రాప్ అది. నేను ఇంతకుముందు ఏ ఎరువులు కానీ ఏం యూజ్ చేయలేదు. సో ఓన్లీ గ్రోమోలో వచ్చిందని పొటాషియం మాత్రం యూజ్ చేశాను సార్. ఎలాంటి పొటాషియం నేను ఎంత ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అది ఆర్గానికే. సో అదే యూజ్ చేశాను సార్. బోత్ ప్యాడీకి అదే యూజ్ చేశాను, ప్లస్ కాకర చెట్టుకి అదే యూజ్ చేశాను సార్. ఓకే.
ఇప్పుడు మన ఈ కృష్ణ వెరైటీ దేశీ వెరైటీది దేశీ వెరైటీ సార్, బ్లాక్ సీడ్. బ్లాక్ సీడ్ సార్. కదా ఎలా అంటే ఇప్పుడు ఇది కూడా మార్కెట్లో వచ్చి 100 రూపీస్ తక్కువ లేదని చెప్పారు సార్. సో నేను అట్టనేసి ఇంకా మనకు మ్యాక్సిమం అయితే 200 రూపీస్ అని చెప్పారు. సో అట్లీస్ట్ మనకు 100 రూపీస్ వచ్చినా కానీ మనకు ఇప్పుడు 13 బ్యాగ్స్ అని చెప్పారు సార్. ఎకరాకి 13 to 15 బ్యాగ్స్ అని చెప్పారు అనమాట. పర్ బ్యాగ్ వచ్చి 100 kgs వస్తుంది. సో దాన్ని బట్టి ఏమనంటే కనీసం ఒక 13 క్వింటాల్స్ వచ్చినా కానీ మనకు ఆల్మోస్ట్ ఒక 1,30,000 వస్తుంది. 30,000 పైన కానీ 1 lakh ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10,000 పైన కానీ 90,000 మనకు ఉంటుంది అనేసి నేను సిద్దిపేట తిరుపతి అన్న దగ్గర నేను తెచ్చుకున్నాను. ఇది నేను వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను మామూలుగా దేశీ రకంది. సో ఈ రకం బాగుంటుంది, ప్లస్ మనం కూడా తినొచ్చు అనేసి నేను ఇంకా ఈ వెరైటీ చూస్ చేసుకున్నానండి. ఇప్పుడు మీరు ఇది వేసాక మొదటేమో వీడ్ జాప్ వాడారు, అదే దాన్ని కలుపు నివారణ వీడ్ జాప్ అది వేసాను సార్. అది వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మడి నాటించాను సార్. మళ్ళీ 30 days తర్వాత మామూలుగా గ్రోత్ కిట్ వాడింది సార్. మళ్ళీ ఇదేమరంటే సార్ ఇప్పుడు మనం అది నేను వాడిన తర్వాత ఇప్పుడు మామూలు చెరువులో కోళ్ళు వస్తాయి కదా, అవి దీంట్లో వచ్చి ఉన్నాయి సార్. ఓకే, స్మెల్ కూడా బాగానే ఉంటుంది. అసలు బాగా గ్రీనిష్ కూడా ఎంత బాగా గ్రీనిష్ ఇచ్చిందంటే అలా గ్రీనిష్ వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మడిలోకి ఏం రాలేదు అనమాట. మా క్రాప్లకి అయితే వచ్చింది. నేనైతే అబ్జర్వ్ చేశాను, ఇక్కడ నుంచి వెళ్తాను అనమాట. సో అబ్జర్వ్ చేసింది ఏమంటే ఈ గ్రోత్ హిట్ ఇవి వాడిన దానివల్ల క్రాప్ కూడా బాగా వచ్చింది. మిగతా ప్లస్ ఈ ఏదైతే చెరువు కోళ్ళు ఉన్నాయో అవి వచ్చి దీంట్లో వచ్చి నివసిస్తున్నాయండి. టిల్ క్రాప్ ఎండ్ అయినంత వరకు దాకా వచ్చాయండి. నెమ్జాప్ 2 ప్లస్ గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత నాకు సాయిల్ అనేది సాఫ్ట్నెస్ వచ్చింది. ప్లస్ ఏమంటే మామూలుగా సాయిల్ పైన అయితే పాచి వస్తుంది, అది వచ్చిందంటే సాయిల్ కూడా బాగా సాఫ్ట్నెస్ కూడా పెరిగింది. ఆడాడు వచ్చి కొద్దిగా వరిలో వచ్చి రెడిష్గా వస్తుంది. అదేమన్నా అంటే కొద్దిగా ఏమన్నా పొటాషియం తగ్గింది అనేసి ఒకసారి పొటాషియం వేసాను సార్. అది ఒక బ్యాగ్ మొత్తానికి వేసాను నేను. ఓకే, సో దానివల్ల ఏమంటే మళ్ళీ చూసాను సార్, అప్పుడు మళ్ళీ రికవర్ అయింది. అది ఆ రెడ్ అనేది ఇక్కడ రాలేదు. సో ఈ గ్రోత్ ఫిట్ కూడా ఏమంటే పాచ్ లాగా వస్తుంది సార్. అది మీరు చెప్పారు ఇంతకుముందు వీడియోలో, అది ఉంటే బాగా హెల్తీగా ఉంటుంది ఇది అనేసి. సో నేను దాన్ని బట్టి అర్థమైంది నాకు, ఇది ఓకే బాగుంది అనేసి. సో అక్కడక్కడ వచ్చి కూడా కొద్దిగా ఇది ఉంది సార్, మామూలుగా ఎన్నో వైట్గా వచ్చేసేది. అది మళ్ళీ పొటాష్ వేస్తే మళ్ళీ తగ్గిపోయింది సార్. అది అంటే మీరు తర్వాత మళ్ళీ ఇంకా గ్రోత్ ఫిట్ వాడలేదు? మళ్ళీ వాడలేదు సార్, 2 times వాడినాను అంతే. 2 times. అది 30 daysలో ఒకటి. అంటే తర్వాత అసలు మరి మీకు ఇచ్చిన దాంట్లో చిరుపొట్ట దశలో ఒక 1 liter స్ప్రే చేయమంటాం. అప్పుడు ఏంటంటే వెన్నుకు బాగా గట్టిపడి తెల్లదోమ పచ్చ పురుగు రాకుండా ఉంటుంది. సరే అయిపోయింది, పర్వాలేదు. ఇప్పుడు మీకు ఇందులో ఏ పురుగు కానీ కలుపు సంగతి ఏంటి? కలుపు ఎలాగో? కలుపు అయితే ఏం రాలేదు సార్, ఏం రాలేదు సార్. అదే నేను యాక్చువల్ లాస్ట్ టైంలో వచ్చి మా మదరు ఊరికి కలబెట్టండి అంటే ఆల్రెడీ నేను మంది వేసాను కాబట్టి అది ఒకసారి కలబెడితే బాగుంటుంది. నేను అప్పుడు కలబెట్టలే బాగా, అప్పుడు క్రాప్ బాగా వచ్చింది సార్. అది ఆల్రెడీ పొట్టు దశ లైట్గా స్టార్ట్ అవుతా ఉంది. సో ఇంతవరకు నేను కలబెట్టలేదు కాబట్టి ఒకసారి కలబెడితే దానికి ఇంకా సత్తువ బాగా పట్టుకుంటుంది అనేసి పాచిలో ఉంటుంది కదా. సో అటనేసి ఒకసారి కలబెట్టి చేస్తాను. మళ్ళీ ఆ తర్వాత పురుగు మందు ఏం కానీ కొట్టలేదు సార్, ఏం కొట్టలేదు సార్. ఇదే సరిపోయింది సార్. అది ఇక్కడ మీకు ఏమన్నా ఎలుకలు ఎక్కువ ఏమన్నా ఉంటాయా? ఉన్నాయి సార్, ఎలుకలు ఉన్నాయి సార్. ఈ మధ్య నేను చూసాను అక్కడ మన పొలంలో, వరి పొలంలో ఏమన్నా ఎలుకలు వచ్చినాయా? రాలేదు సార్, రాలేదు. అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇది మన 5 ఏళ్ళగా కూడా మనం ఎక్కడ వరిలో కానీ ఏ పంటకి ఇచ్చినా అది వాటికి నచ్చట్లేదు ఆ స్మెల్. అవును సార్. అందుకని ఇప్పుడు ఈ మళ్ళీ వస్తుంది, ఎలుకలు తిరుగుతాయి, ఇక్కడ తిరగట్లేదు. అవును సార్. అది వేరుశనగ వీటన్నిటిలో కూడా అన్ని పంటల్లోనూ అది కనపడుతుంది. అంటే యాక్చువల్గా మేము ఇంతకు ముందు తీసిన దాంట్లో ఆల్రెడీ ఉంది సార్. అది 2 years వాళ్ళు క్రాప్ ఏం చేయలేదు. సో ఆల్మోస్ట్ ఎలుకలు ఏమంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బొక్కలు ఉంటాయి కదా అది. సో నేనేమంటే ఇప్పుడు ఇవన్నీ సైడ్లో గెనాలు కూడా కొద్దిగా ఇప్పుడు లేట్గా చేయించాను సార్. ఓకే, అది నేను ఆల్రెడీ వాళ్ళు లేబర్స్కి వచ్చి రమ్మంటే రాలేదు. సో మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి ఇప్పుడు ఈ మధ్య నేను అంతా క్లీన్ చేయించాను సార్, గెనాలు అంతా క్లీన్. ఇప్పుడు మీకు ఇలాగ ఉంది కదా, ఎన్ని బస్తాలు అవుతుందని అనుకుంటున్నారు? నేను 13 to 15 అనుకుంటున్నాను సార్. ఆయన యాక్చువల్లీ ఉంటే 13 to 15 అని చెప్పారు. నేను 15 kgs వేసాను కాబట్టి లాస్ట్ టైం కూడా నేను దీంట్లో వచ్చి 25 kgs వేసాను సార్. ఆల్మోస్ట్ 28 క్వింటాల్ దాకా వచ్చింది నాకు. ఈసారి కట్ చేసినప్పుడు నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి అది చూస్తే ఏముంది అంతా బాగానే ఉంది కదా, మీకు ఫస్ట్ టైం అయినా ఏదైనా పర్వాలేదు కదా. అదే కంకినీళ్ళు కూడా బాగానే వచ్చాయి సార్. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే యాక్చువల్గా అతను 30 years నుంచి చేస్తున్నారు సార్. వాళ్ళు మొత్తం ఎన్ను మొత్తం పూసింది, కింద వచ్చి ఏరు కొట్టేసింది, ఆ ఎన్నుకి మొత్తం జెల్ అయిపోయింది, క్రాప్ ఏర్ రాలేదు. ఇప్పుడు మన ఒక్కొక్క దీనికి ఎన్ని గింజలు ఉన్నాయి?
లెక్కేసారు ఎప్పుడైనా? నేను కౌంట్ చేయలేదు సార్. ఇది యాక్చువల్గా అయితే నేను ఇది కొత్తగా ఇది నల్ల బ్లాక్ కృష్ణ రైస్ ఉన్నారు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోలేదు. కాకపోతే ఇది మన పూర్వీకులు వాడేది, ప్లస్ మనకు హెల్త్ కూడా బాగుంటుంది అనేసి నేను దాంతో అనేసి ఇంకా తీసుకున్నాను సార్. అది మామూలుగా ఈ దగ్గరగా ఫోటోలు తీసి తిరుపతి కూడా పంపించాను. ఆల్రెడీ నేను పెట్టాను సార్, మార్నింగ్ పెట్టాను. యాక్చువల్గా అయితే లాస్ట్ టైం నాకు లాస్ట్ వీక్ కుదరలేదు. సో నేను కట్ చేసే దానికి అడిగాను సార్, అన్నని అడిగాను. అన్న ఏం చెప్పారంటే మీరు ఒకసారి వెళ్ళినప్పుడు నాకు కంకిని ఒకసారి పంపించండి. సో సార్ అన్న ఏం చెప్పారంటే మీకు పొట్టు దశ ఒకటి వస్తుంది, అది లాస్ట్ కూడా ఇంకోటి ఉంటుంది, అది అయిపోయిందంటే మీకు క్రాప్ అయిపోయినట్టు అనేసి. ఆల్మోస్ట్ 135 days అయిపోయింది సార్. ఇది 140 పైన నడుస్తుంది. మంచి తిరుపతి. తిరుపతి కూడా ఐటీ బాయ్. అవును సార్, చూసాను సార్, సార్ వీడియో కూడా చూసాను. చూసి ఇంకా అప్రోచ్ అయితే నాకు వెంబడి పంపించాను అనమాట 15 kgs అనేసి. మంచి కమిట్మెంట్ ఉన్న అతను. అవును సార్. ఆయన్ని ఇలాగుంది ఇది అని ఎప్పుడు మనం అలా సలహా అడగటానికి ఎప్పుడు కొత్త కదా, బాగుంటుంది. ఈ పక్కన వచ్చి బీరకాయ వేసినాను సార్. బీరకాయ వచ్చి నేను మామూలుగా మంది వచ్చి నెబ్జాప్ ఇది ఉంది కదా, అది యాక్చువల్గా ఏమంటే మా మామూలు అది ల్యాండ్. సో ఇంతవరకు ఇప్పుడు ఏం చేసిన లేదు, ఓన్లీ మామిడి చెట్లు మాత్రం నాటినారు. సో ఇన్ కేసు ఏదైనా ఏర్లకి ఏమన్నా పురుగు కుడుతుంది అనేసి అది మొత్తం ఒక లీటర్కి 200 వాటర్ 200 liters డ్రమ్లో కలిపేసి చేశాను సార్. ఈ పక్కన మాత్రం బాగా కాయ వచ్చి ఒకటి పొడుగు వచ్చింది సార్. అది అంటే 2 liters 200 liters కలిపారు. 200 liters 1 liter కలిపాను సార్. ఎప్పుడు 2 liters 200 liters. 200. ఓకే. సో ఎలా అంటే అది ఫస్ట్ టైం మళ్ళీ ఎక్కువ ఏమన్నా ఇది అవుతుంది అనేసి ఎప్పుడు ఏదైనా మంది స్టాండర్డ్ 1:100. బిగినించి మొత్తం పైప్స్ అన్ని నేనే సెట్ చేశాను సార్. ఇవంతా పైప్స్ అన్ని నేనే సెట్ చేశాను. అక్కడ ఉండే పైప్స్ ఇది అన్ని నేనే సెట్ చేసుకున్నాను. మీరేంటి ఇది అన్ని వీకెండ్లో చేస్తున్నారా? వీకెండే సార్, సాటర్డే సండే 2 times చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి ఆల్టర్నేట్ సాటర్డేలో నాకు వచ్చి ఆఫీస్ ఉంటుంది, సండే ఒక రోజు గ్యాప్ ఉంటుంది. హాఫ్ డే ఉంటే ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చేస్తాను. 9కి అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, 10:30, 11 అయిపోతుంది. సో అప్పుడు ఇంకా ఏదో ఒకటి ఆఫీస్లో చెప్పి ఇంకా ఎక్స్క్యూజ్ చేసుకొని నాకు ఇప్పుడు సార్ వచ్చి ఆల్రెడీ కాళహస్తిలో నాకు 3 years బ్యాకే తెలుసు సార్. నాకు నేను అప్పుడు అంత ముందు ల్యాండ్ ఏం తీసుకోలేదు, అన్నీ నేను సేవ్ చేసి ఒక డ్రాఫ్ట్ లాగా పెట్టుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత ల్యాండ్ తీసుకున్న తర్వాత సరే మనము అప్రోచ్ చేసి మళ్ళీ తీపిచ్చాను. నాకు ఈరోజు ఆర్డర్ చేశానంటే నెక్స్ట్ మార్నింగే నాకు వచ్చేస్తుంది సార్. కాళహస్తి నుంచి నాకు 1 day వచ్చేస్తుంది. అటెనే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇదైతే మామూలుగా అయితే అందరూ నర్మదా కానీ ఇంకోటి వచ్చి ధనిష్ట ఇవన్నీ ఇక్కడ పండిస్తున్నారు సార్. రైతులు ఏమన్నా ఒక్కొక్కసారి రేట్ ఉంటుంది 2200 అడుగుతున్నారు. ఇప్పుడు నేను లాస్ట్ టైం పండించింది కూడా సన్న రైస్ సార్, అది శ్రీరామ్ గోల్డ్ది. వాళ్ళు ఏం చెప్పారంటే 2500 కానీ 2800 కానీ మార్కెట్ పెట్టాను వేసి, వీళ్ళు నడి మీద బ్రోకర్స్ ఏమొస్తారంటే వాళ్ళు చాలా తక్కువ అడిగారు సార్. సో ఏంటంటే సరైనసి నేను నాకైతే మనసుకి రాలేదు. సరైనసి మా ఫాదర్ కూడా ఇచ్చేద్దామంటే లేదు కొంచెం వెయిట్ చేయండి అంటే, మళ్ళీ వేరే వాళ్ళు మామూలుగా వేరే ఊళ్ళో వాళ్ళు ఒక 10 క్వింటాలు కావాలంటే వాళ్ళకి అమ్మిన 2500 rupees అనేసి. ఇది వచ్చి 135 days పంట. ఇప్పుడు 135 days అయ్యి ఆల్మోస్ట్ 145 daysకు రీచ్ అవుతుంది. సో ఇంకొక 3 daysలో క్రాప్ అది కట్ చేస్తాను. ఎలాంటి ఇప్పుడు లాస్ట్ వీక్ 2 days వర్షం వచ్చినలాగా క్లౌడీగా ఉన్నింది. సో అందుకనేసి ఇప్పుడు ఈ 3 daysలో ఇంకా హార్వెస్ట్కి చేస్తామండి. లేబర్ వచ్చి అదే చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఇన్ని కూలీలని అడుగుతారు. సపోజ్ ఇప్పుడు నేను 10 గుంటలకు చేశాను, 10 గుంటలకి నాకు ఆల్మోస్ట్ 13 to 15 కూలీలు అడిగారండి. మొత్తం 4000 to 5000 నాకు ఖర్చు వచ్చింది నాటేదానికి మాత్రమే. నాటి మామూలుగా వచ్చి వరి నారు పోసిన తర్వాత నారు పెరగడానికి కట్టకి ఒక 4 rupees లెక్కన తీసుకున్నారు. మొత్తం వాళ్ళదే అనమాట, 4 rupees పర్ కట్టకి. సో ఎన్ని కట్టలు అయితే అన్ని 4 rupees మనం చేయాల్సి వస్తుంది. సంతోషం. ఇదే ఇలాగే చేయొచ్చు. కానీ మీరు ఏం చేశారంటే తర్వాత ఇంకొక 2 times ఇంకొక 3 liters వాడాలి మన పంటలో. ఇందులో మనం IIHRలో మనం దీని మీద అనాలిసిస్ చేయించాం. ఇందులో పొటాష్ ఉంది, బోరాన్ ఉంది,
ఐఎమ్ ఆల్ మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి, ఎన్పికేస్ ఉన్నాయి. అవును సార్. ఎలా అంటే నాకు ఫస్ట్ టైం ఇది అనుభవం కావచ్చు. అదే ఏమంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఎలా అంటే నేను నా మిస్టేక్స్ ఏమి అనుకున్నాను సార్, ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రోడక్ట్ లిస్ట్ అని ఒకటి మనము సేకరించి పెట్టుకోవాలి. టైం ప్రకారం మనం నోట్ చేసి పెట్టుకొని బ్రహ్మాండంగా సేకరించావు. నీకు ల్యాండ్ కొనక ముందరే నేను వ్యవసాయంలోకి వెళ్ళాలి అనుకున్నావా? దానికి రిలేటెడ్ చూసి అన్నీ నీకు ఐటీఏ కాబట్టి అన్ని ఆ ఫైల్స్ దాచిపెట్టుకున్నావా? కొనంగానే వచ్చావు కదా, ఏం పర్వాలేదు, నువ్వు బాగానే చేస్తావు. అయితే ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన విశేషాలు కూడా చెప్తాం. అనిల్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. దానికి మీరు హైదరాబాద్లో ఉంటారు, మామూలు వీడియోస్ చూసాను. ఎట్లా ఇప్పుడు ఈ టైం కుదిరింది నాకు మీతో కలిసి మాట్లాడి నా ఏం లేదు అంటే అబ్బే చాలా మనం రెగ్యులర్ టచ్లో ఉండాలి. ఓకే సార్. ఓకే, మీరు రెగ్యులర్ టచ్లో ఉండండి, ఎవరైనా మాట్లాడుతూనే ఉంటాం. షూర్ సార్, డెఫినెట్లీ సార్. ఏ అడ్వైస్ కావాలన్నా మేము ఇస్తాం మీకు. ఓకే షూర్ సార్. ఓకే డెఫినెట్లీ సార్. అలాగే, థ్యాంక్ యూ, ఉంటాం. థ్యాంక్ యూ సార్.